హాయ్ అండి. వెల్కమ్ టు అంజలి కుకింగ్. ఇడ్లీ, దోస, బోండా ఇలా ఏ కాంబినేషన్‌లోకైనా సూపర్‌గా ఉండే పల్లీ చట్నీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక మిక్సీ జార్‌లో ఒక కప్పు పల్లీలు వేసుకొని, అలాగే ఆయిల్‌లో ఫ్రై చేసిన పచ్చిమిర్చి వేసుకొని, మీ టేస్ట్‌కి తగినంత ఉప్పు కూడా వేసుకొని, ఫైన్ పౌడర్‌లా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో తగినన్ని నీళ్లు పోసుకొని, దీన్ని కూడా ఫైన్ పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఫైన్ పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పోపు వేసుకుందామండి. స్టవ్ పై పాన్ పెట్టి అందులోకి 3 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేసి, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చిని కూడా తుంపుకొని వేసుకుందామండి. వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసేసి బాగా ఫ్రై చేసేసి, ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న పల్లీ చట్నీలోకి వేసుకోవాలి. అండి సింపుల్‌గా పల్లీ చట్నీ రెడీ. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం అంజలి కుకింగ్ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.